హలో ఎవ్రీవన్, మీలో బంగాళదుంప ఫ్రై ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఈ పొడి పొడిలాడుతూ ఉండే బంగాళదుంప ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. బంగాళదుంపలు కట్ చేసుకొని ఉప్పు వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద బాండీలు పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని పోపు దినుసులు, ఎండుమిర్చి, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు అయితే యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తగినంత ఉప్పు, పసుపు యాడ్ చేసుకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. నేను దీంట్లోకి అయితే కొబ్బరి కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసిన ఈ కొబ్బరి కారాన్ని అయితే మనం వేసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవటమే. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, పొడి పొడిలాడుతూ కూడా ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ బంగాళదుంపల కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.